ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి పాశుపతాస్త్రం అర్జునుడు పొందాడు. ఇక ఆ తర్వాత మొత్తం దేవదేవతలంతా కూడా వచ్చేసి అర్జునుడు చూసేసి మాట్లాడుతున్నారు కదా, అప్పుడు చెప్తున్నారు. అనగా వశువుల అంశతో పుట్టిన మహాపరాక్రమవంతుడు మిక్కిలి ధార్మికుడైనటువంటి భీష్మ పితామహుని నీవు యుద్ధంలో జయిస్తావు. కురునందన, భరద్వాజ కుమారుడైన ద్రోణునిచే రక్షణ పెడుతూ అగ్నివలే భయంకరమైన క్షత్రియ సముదాయాన్ని కూడా జయిస్తావు. మనుష్య రూపంలో ఉన్న మహాపరాక్రమవంతులైన దానవులను నివాత కవచులని దైత్యులను కూడా నువ్వు జయిస్తావు. ధనుంజయ, సర్వలోకానికి ఉష్ణాన్ని ఇచ్చే సూర్య భగవానుని అంశతో జన్మించిన మహాపరాక్రమవంతుడైన కర్ణుని కూడా నీవు చంపుతావు. సో చెప్పేశారు ఆల్రెడీ. ఇంకా కుంతీనందన, శత్రు సంహారక, దేవ దానవ రాక్షసుల అంశాలతో భూమిపై చాలామంది జన్మించారు. వారంతా కూడా యుద్ధంలో నీ చేతిలో మరణిస్తారు. అలా వారంతా స్వకర్మ ఫలాన్ని బట్టి యథోచితమైన గతిని పొందుతారు. ఫాల్గుణ, ఈ లోకంలో నీ కీర్తి శాశ్వతంగా నిలుస్తుంది. నీవు ఈ మహాసంగ్రామంలో సాక్షాత్తు ఆ మహాదేవుడినే సంతోషపెట్టావు. శ్రీ మహావిష్ణువుతో కూడి నీవు ఈ భూభారాన్ని తగ్గించాలి. అందువల్ల అడ్డులేని ఈ నా దండాస్త్రాన్ని స్వీకరించు. ఈ అస్త్రంతో నీవు చాలా గొప్ప కార్యం సాధిస్తావు. ఇదంతా ఎవరు వచ్చింది? యముడు అన్నమాట. ఇదంతా చెప్పాను. ఇక కురునందను కుంతీసుతుడైన అర్జునుడు విధిపూర్వకంగా మంత్ర ఉపచార ప్రయోగ ఉపసంహారాలతో ఆ అస్త్రాన్ని గ్రహించాడు. తర్వాత జలచరాల అధిపతి నీలమేఘశ్యాముడు సమర్థుడైన వరుణుడు పశ్చిమ దిక్కును నిలిచి ఈ విధంగా చెప్పాడు. పార్థ, నీవు క్షత్రియులలో ముఖ్యుడువు, క్షత్రధర్మంలో ఉన్నవాడివి. విశాలమైన ఎర్రని కన్నులు కలవాడ, నా వైపు చూడు. నేను జలాధిపతిని, వరుణుడును. నేనిస్తున్న ఈ వారుణ పాశాలను రహస్యోపసంహార సహితంగా తీసుకో. వీటిని ఎవరు ఎదుర్కొనలేరు. అంటే వారుణాస్త్రం. ఈ పాశాలతో నేను తారకమయ సంగ్రామంలో వేల కొలది మహాకాయులను దైత్యులను బంధించాను. మహాబల, నా అనుగ్రహం వల్ల లభించినటువంటి ఈ పాశాలను తీసుకో. వీటి చేత బంధం పెడితే యముడు కూడా నీ చేతుల నుండి విడిపించుకోలేడు. నీవు ఈ అస్త్రంతో సంగ్రామంలో సంచరిస్తుంటే ఈ భూమి మీద క్షత్రియుడు ఎవడూ మిగలడు. ఇందులో సందేహం లేదు. తరువాత కైలాస నివాసి ధనాధ్యక్షుడైన కుబేరుడు ఇలా అన్నాడు. ప్రాజ్ఞ, పాండునందన, మహాబల, యముడు వరుణుడు దివ్యాస్త్రాలు ఇస్తుంటే నేను చాలా ఆనందించాను. అజేయుడమైన నిన్ను కలవటం వల్ల నేను మిక్కిలి ప్రసన్నుడినయ్యాను. సవ్యసాచి, మహాబాహు, పురాతన దేవ, సనాతన పురుష, పూర్వకల్పాలలో నీవు నిత్యం మాతో పాటు తపస్సు చేసి శ్రాంతుడవయ్యావు. నరశ్రేష్ఠ, ఇప్పుడు నిన్ను చూసి నేను ఒక దివ్యాస్త్రాన్ని ఇస్తున్నాను. దీనితో జయింప సఖ్యం కాని మానవేతరులను కూడా నువ్వు జయిస్తావు. అంటే మానవులను కాదు, ఎవరిని జయించలేమో మానవేతరుడు, వాళ్ళు కూడా నువ్వు జయిస్తావు. నీవు శీఘ్రంగా నా నుండి శ్రేష్టమైనటువంటి దివ్యాస్త్రాన్ని తీసుకో. దానితో నీవు ధారతరాష్ట్ర సేనలను భస్మం చేస్తావు. నా ఈ ప్రియమైన అంతర్ధానం అనే అస్త్రాన్ని స్వీకరించు. ఇది బలాన్ని, పరాక్రమాన్ని, కాంతిని ఇస్తుంది. శత్రువులను నిద్రావివసలను చేస్తుంది, నాశనం చేస్తుంది. మహాత్ముడైన శంకరుడు త్రిపురాసురుడిని చంపిన సమయంలో ఈ అస్త్రం ప్రయోగింపబడింది. దీనిచే మహాసురులు ఎంతోమంది చంపబడ్డారు. సత్యపరాక్రమమా, మేరు సమానమైన గౌరవం కలవాడా, పార్థ, నీకోసం నేను ఈ అస్త్రాన్ని తీసుకుని వచ్చాను. నీవు దీన్ని ధరించడానికి యోగ్యుడువు. మహాబలుడైన అర్జునుడు కుబేరు నుండి అంతర్ధానమైన అస్త్రాన్ని యథావిధిగా గ్రహించాడు. అంటే మాయం అవటం. ఆపై దేవేంద్రుడు సుకరంగా కార్యనిర్వహణం చేసే అర్జునునితో సాంత్వనపూర్వకంగా మేఘ దుందుబుల వంటి గంభీర స్వరంతో తీయగల పలికాడు. కుంతీకుమార, మహాబాహు, నీవు పురాతన శాసకుడవు, ఉత్తమ సిద్ధిని పొందినవాడువు, సాక్షాత్తుగా దేవగతిని పొందినవాడు. శత్రుధమన, నీవు ఒక గొప్ప దేవకార్యాన్ని చేయాలి. మహాద్యుతి, సిద్ధంగా ఉండు. నీవు స్వర్గలోకానికి వెళ్ళాలి. నీకోసం మాతలతో కూడినటువంటి రథం భూమి మీదకు వస్తుంది. కురునందన, అక్కడ నేను నీకు దివ్యాస్త్రాలు ఇస్తాను. ఈ పర్వత శిఖరం మీదకు కలిసి వచ్చినటువంటి లోకపాలులను చూసి బుద్ధిమంతుడైన ధనుంజయుడు మిక్కిలి ఆశ్చర్యాన్ని పొందాడు. అనంతరం అర్జునుడు తన చెంతకు వచ్చిన మహా తేజస్సునటువంటి ఆ లోకపాలులను యథావిధిగా వాక్కులతో, జలాలతో, ఫలాలతో పూజించాడు. ఆ తర్వాత దేవతలందరూ ధనుంజయుని తిరిగి గౌరవించి స్వేచ్ఛగా వచ్చిన విధంగానే మనోవేగంతో వెళ్ళారు. దేవతల వల్ల దివ్యాస్త్రాలు పొంది నరశిష్ఠుడు అర్జునుడు ఆనందించాడు. తాను పూర్ణ మనోరథుడు, కృతార్థుడైనట్లుగా భావించాడు. రేపేంటి? స్వర్గలోకానికి బయలుదేరాలి. సో ఈరోజు వచ్చేసి అర్జునుడికి యముడు, వరుణుడు, ఇంద్రుడు ఆ పైన ఇస్తాను కదా, కుబేరుడు, వీళ్ళంతా కూడా ఇచ్చున్నారనమాట. దేనికి అన్నప్పుడు ఏమిలా భూభారం తగ్గించాలి, పాపాత్మలంతా కూడా రకరకాల రూపాల్లో పుట్టున్నారు, వారందరూ కౌరవులు సపోర్ట్ వస్తారు, నువ్వు అందరూ చంపే. ఇదే వీళ్ళు కోరుకునేది. ఇదండి విషయం. ఓకే, రేపు రిమైనింగ్ డిస్కస్ చేద్దాం.